హలో ఫ్రెండ్స్, నేనైతే మీతో కొన్ని మెమరీస్ మనందరికీ స్కూల్లో మెమరీస్ అయితే ఉంటాయి. దాంట్లో ఒక మెమరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎలా అంటే మా అక్క వాళ్ళు అయితే నేను స్కూల్లో కొంచెం ఫేమస్ అయ్యా. సో తను చదువుతుంది కాబట్టి అలా మనం హిందీలో తెలుగులో వీక్ అనమాట. అదే టైంలో ఇంకా 10th క్లాస్లో డైలీ ఎగ్జామ్స్ పెడుతుంది, డైలీ టెస్ట్. ఒక టైంలో నేను ఏం చదువుకోలేదు హిందీ ఎగ్జామ్కి. బట్ ఏం చేశాను, ఇంకా ఎగ్జామ్ రాయాలని దాంట్లో చూసి రాసాను. మొత్తం పిన్ టు పిన్ ఎలా ఉంటే అలా రాసా. మేడం నెక్స్ట్ డే చేసి చెప్పురా నిజం చెప్పు ఎలా రాసావు, నువ్వు చూసి రాసావు కదా కనుక్కుంది. మేడమే కనుక్కుంది డైరెక్ట్. మేడం తెలుసు ఎందుకంటే నాకు రాదని చెప్పింది. నేనేం చేసేప్పుడు ధైర్యంగా లేదు మేడం, చాలా కాన్ఫిడెంట్గా లేదు మేడం, చదువుకొని రాశాను నేను అని చెప్పా. సరేరా అయితే రాసి చూపి అని చెప్పింది. అట్లా 3 days ప్రతిరోజు చదువుకొని రాయాల్సిందే. 3 రోజులు ట్రై చేశా, కాలేదు నా వల్ల. ఇంకా 4th day వెళ్ళి చెప్పా, మేడం ఇట్లా నేను చూసే రాసా, ఏమైతే అది ఏందని వెళ్ళా. పేరెంట్స్తో ఏమైనా పని ఏమని చెప్పనిలే అని వెళ్ళా. మేడం ఇలా చూసే రాసా, అది ఇదని చెప్పా, నాకు రాకుండా ఉంటే అంటే మేడం ఏం చేసింది, అసలు పేరెంట్స్ కాల్ చేయలేదు, ప్రిన్సిపల్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఏం చేసింది, ఇంకో 3 days ఎక్స్ట్రా కూర్చోబెట్టింది. సరే రా ఎలానో చూసే రాసావు కదా నేర్చుకో అని 3 days మళ్ళీ కూర్చోబెట్టింది. అలా 1 week తిప్పించుకొని అందరు గ్లోబల్ క్లాసులు జరుగుతుంటే నేను బయట కూర్చొని ఎగ్జామ్ రాస్తుండే ఆ వీక్ మొత్తం ప్రతిరోజు. అలా నా స్కూల్ డేస్లో ఇది ఒక మెమరీ. ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఇది వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ మెమరీ.